దేవుని నామానికే మహిమవని. దేవుడు మిమ్మల్ని ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించని. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకాలలో మండు సరస్సులో పడివేయబడతారు. అదే రెండవ మరణం. ప్రకటన గ్రంథం 21:8. మనం నిజంగా ఇక్కడ శరీర భావం లేకుండా బతికితే మనకు కొత్త ఆకాశం, కొత్త భూమిలో, సుందరమైన రాజ్యంలో దేవుడి దగ్గర అది తలుచుకుంటేనే చాలా ఆనందం అవుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి ఇక్కడే. అప్పుడు హాయిగా ఉండొచ్చు. సైతాన్తో పోరాటం ఉండదు, ఈ పాపంతో పోరాటం ఉండదు.